ప్రవాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర సమస్యలపై అవగాహన రాహిత్యంతో పొత్తులు పెట్టుకుని నెగ్గలేరు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. టీబీసీ పొత్తులకు అధికార వైసీపీలో వణుకు పుట్టిందన్న టీడీపీ నియోజకవర్గ పార్లమెంటరీ అధ్యక్షులు. పైశాచిక పాలనను అంతమొందించేందుకు ఐక్యతా పోరాటానికి పిలుపునిచ్చామన్న పల్లా. ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలన్న సిపిఎం నాయకులు సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాండ్లను రాజకీయ పార్టీలకు విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న జగ్గునాయుడు. ఇక వివరాల్లోకి వెళితే ప్రజలే తమ బలమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని ఎంపీ ఎంవీవీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అద్దంకి సభ విజయవంతమైందని తెలిపారు. రాష్ట్ర సమస్యలపై అవగాహన రాహిత్యంతో చంద్రబాబు నాయుడు పొత్తులతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. తమకు సంబంధించినంత వరకు సంక్షేమ పథకాలు పాలనే తమను రానున్న ఎన్నికల్లో విజయం వైపు నడిపిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బాపట్లలో జరిగిన సిద్ధంతో 4 ప్రాంతాల్లో 4 సభల్ని ఎన్నికల కోసం మా పార్టీ క్యాడర్ని ప్రజలకు ఒక సందేశాన్ని నిన్న మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ 4 సభల్లో వచ్చిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలు, ఇది మా పార్టీ బలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒకే మాట చెప్తున్నారు, నేను 4 సంవత్సరాల 10 నెలల కాలం మీ అందరి దయతో మీ అందరి తాలూకా మద్దతుతో మీ ఆశీస్సులతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాను. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో నేను మీకు మంచి చేశాను అనుకుంటే, మీ కుటుంబానికి మంచి జరిగింది అనుకుంటే, మీకు మేలు జరిగింది అనుకుంటే, మీ కుటుంబంలో మీ తాలూకా ఆర్థిక స్థితిగతులు మారే అనుకుంటే, మీ పిల్లలు చక్కగా చదువుకున్నారనుకుంటే, వాళ్ళకి రాబోయే కాలంలో మంచి మీ విద్యా విధానం ద్వారా వాళ్ళ భవిష్యత్తుకి మంచి దారి చూపాను అనుకుంటే, మీరు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ మీకు మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తరపులను తెలిసి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఒక పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లాడుకుని కొత్త వాళ్ళైతే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుగుకుంటూ ఇవాళ చూస్తుంటే
వి సపోర్ట్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సభ్యులు కృష్ణవేణి తెలిపారు. ఈ మేరకు రామ్నగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వేడుకల్లో పలువురు మహిళలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా వి సపోర్ట్ సంస్థ సభ్యులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మహిళా ఓటర్లదే కీలక నిర్ణయం కానున్నదని తెలిపారు. మహిళ వెనుకల అండగా ఉండే ఒక కుటుంబమే కాదు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా ఆమె నిర్ణయాన్ని ప్రోత్సహించేవారు ఉంటారని, అందుకే మహిళా ఓటర్లే ఎన్నికల్లో కీలక నిర్ణయదారులని భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వి సపోర్ట్ ఆధ్వర్యంలో నిజమైన నాయకత్వానికి అండగా తాము ఉంటామని తెలిపారు. సమాజ నిర్మాణంలో తమ సంస్థది కీలక భాగం కానున్నదని వెల్లడించారు. ఉమెన్స్ డే అయిపోయినా కూడా ఇంతమంది మహిళలతో వి సపోర్ట్ అన్న వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం చేశారు అంటే అది ఆడవాళ్ళతో చాలా మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎలక్షన్స్లోని ప్రతి ఒక్క ఓటు కూడా చాలా విలువైన ఓటు. ఎవరికి వెయ్యాలి, ఎవరిని గెలిపించుకుంటే మనం వచ్చే 5 సంవత్సరాలు భవిష్యత్తు ఉంటుంది అని కోరుకొని ఓటు వెయ్యాలి, ఆ ఓటుని ఎలా వినియోగించుకోవాలన్నది వి సపోర్ట్ వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆ ఓటు తాలూకా ఇది చెప్పి ముందుకు వెళ్తున్నారని చెప్పి వి సపోర్ట్ వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో పొలిటీషియన్ని కనుక్కొని ఎవరికైతే నిజాయితీ అయిన ఓటు వేయాలని చెప్పి వి సపోర్ట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వి సపోర్ట్ తరపున హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. యాక్చువల్లీ ముందుగా పెట్టుకుందాం అనుకున్నాము, బట్ కొంచెం వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల లేట్ అయ్యింది. ఇంకా చాలా గ్రాండ్గా చేద్దామని ప్లానింగ్ చేసుకున్నాము. అయితే వి సపోర్ట్ అనేది కొన్నేళ్లుగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ మాతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. ఇక ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి మన చేతిలో ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటు అనేది సరైన పద్ధతిలో వాడుకోకపోతే మనమే ఎఫెక్ట్ అవుతాము. అందువల్ల ఏంటంటే మనం ఏదైతే ఒక ఓటు వేయాలి అనుకుంటున్నామో ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ ద్వారా డోర్ టు డోర్ సర్వే చేయించి ప్రతి ఒక్కరిని, ఒక మహిళ వెనకాల ఒక కుటుంబం ఉంటుంది, ఒక అంటే వాళ్ళ చుట్టాలు అందరూ ఉంటారు, చాలామంది సపోర్ట్ అనేది ఉంటుంది. ఒక మహిళని కనుక మనం మోటివేట్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా మొత్తం ప్రపంచాన్నంతా అంటే ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని అంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో ఆ విధంగా మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది చేయబోతున్నాము. సో దీనిలో మనకి ఏపీలో దాదాపుగా కొన్ని చోట్ల వర్క్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. 6,000 నుంచి 7,000 మంది వరకు మాతో ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నిజంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ బాగా చేసుకోవాలంటే కొంతమంది చాలామందికి మిస్ అయ్యాము, బట్ ఇక్కడున్న తక్కువ మందితోనే మేము ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటున్నాము. బట్ ఉమెన్స్ డే అనేది అంటే వి సపోర్ట్ అనేది భవిష్యత్తులో అందరూ గుర్తుంచుకునేలా చేయాలి. మా మోటో ఎవరికైతే సపోర్ట్ చేస్తామో వాళ్ళు ఖచ్చితంగా విన్ అవ్వాలి అనేది మా మోటో. సో వి సపోర్ట్ ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో దే షుడ్ విన్. సో ఈ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అన్నమాట. భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని కార్యక్రమాలతో వి సపోర్ట్ చాలామందిని కలుపుకొని ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఎంపవర్మెంట్ సొసైటీ మా ఫర్ము. ఇది కొన్ని సంవత్సరాలుగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము మా ఫర్మ్తో వి సపోర్ట్తో పనిచేస్తున్నాము. దీంట్లో ఈ ఆడవారికి స్వయం ఉపాధి మీద అనేక విధాలుగా శిక్షణ ఇస్తూ వాళ్ళ పురోగతికి ప్రోత్సహిస్తున్నాము. ఈ వి సపోర్ట్ ద్వారా అనేక మంది ఉపాధి అవకాశాలను ఇస్తూ వాళ్ళకి చేతి వృత్తులతో పాటు అనేక అవకాశాలను మేము చేస్తున్నాము. ఇప్పుడు
ఈ 2024 ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్ చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో 6,000 మందికి ఈ క్యాంపెయినింగ్ వర్క్లో మనం ఉపాధి ఇవ్వడం జరుగుతోంది. విశాఖపట్నంలో 300 మంది మెంబర్స్ మాతో ఉన్నారు. ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వర్క్, ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే మనం మొదలు పెడతాము. ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రతి లేడీ ఓటర్కి మెహందీ పెడుతూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. వాళ్ళ ఓటు హక్కు మీద, వాళ్ళ ఓటు హక్కుకున్న ప్రాధాన్యత వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం మా వీ సపోర్ట్ యొక్క లక్ష్యం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారం కావాలని జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని, నిర్ణీత కాలం వ్యవధిలో నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం సోమవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో సమావేశ మందిరంలో జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలను సమర్పించారు. వారి నుంచి డిఆర్ఓ, ఇతర అధికారులు వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు జాయింట్ కలెక్టర్ పలు మార్గదర్శకాలను జారీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోమవారం జరిగిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు వివిధ సమస్యలపై 226 వినతులను సమర్పించారు. దక్షిణంలో విశిష్టమైన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. 36వ వార్డు కార్పొరేటర్ మాస్పోగు మేరీ జోన్స్, వైసీపీ వార్డు అధ్యక్షుడు మాస్పోగు రాజు ఎమ్మెల్యేకు ఘన స్వాగతాన్ని పలికారు. ఆలయ అర్చకులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను సాదరంగా ఆహ్వానించి సాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి పూలమాలలు వేసి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వెంకట నరసింగారావుతో పాటు సభ్యులు ఉమామహేశ్వరరావు, కనక మహాలక్ష్మి, ఆదిలక్ష్మి, జయంతి, లక్ష్మణరావు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆలయానికి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా సమన్వయంతో అభివృద్ధి చేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మరో 30 ఏళ్ల వరకు సీఎంగా చూడాలని విఘ్నేశ్వర స్వామిని వేడుకోవాలన్నారు. దేవుడు మనిషి రూపంలోనే సాయం అందిస్తారని, ఆ సాయమే జగనన్న రూపంలో అందరికీ అందుతోందని తెలిపారు. బోర్డు మనస్పర్ధలు లేకుండా చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇంత మెయిన్ రోడ్లో ఇప్పుడు మనందరూ కూడా తెలియజేస్తున్నాను, 60 అడుగులు మెయిన్ రోడ్ చేస్తా ఉన్నాం. మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అటు జగదాంబ జంక్షన్ నుండి పాత పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఎన్నడూ లేని విధంగా ఒక మంచి ఫేస్ లుక్ ఇప్పించారు. అలాంటి ఈ మెయిన్ రోడ్లో ఈ ఆలయం కొన్ని కోట్లకి ఖరీదు చేసే ఈ ఆలయం, అలాంటి ఆలయానికి మీరేమో ట్రస్ట్ బోర్డు మెంబర్ కావడం, అతి పురాతనమైన టెంపుల్ విఘ్నేశ్వర టెంపుల్, అలాగే శివాలయం భక్తి శ్రద్ధలతో పూజించి ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడతారని, మరీ ముఖ్యంగా ఏదైతే భక్తుల యొక్క ఈ ఆలయంకి పెంచే దిశగా, భక్తుల్ని పెంచే దిశగా మీరు చర్యలు చేపడతారని, ఉండి ఆదాయం కూడా ఎక్కువగా పెంచే దిశగా ముందుకు తీసుకొని వెళ్తారని, భక్తులకి ఏ సమస్యలు లేకుండా ఈ యొక్క ఆలయానికి, సంపత్ వినాయక ఆలయానికి ఏ రకంగా అయితే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో అటువంటి పేరు ప్రఖ్యాతులు కాంచేలాగా మీరు ఈ ఆలయ అభివృద్ధిని చేస్తారని ముఖ్యంగా నాకు అపారమైన నమ్మకం ఉంది. శ్రీ మన కుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20-30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండవలసిన అవసరం అనుకుంది. ఆ అవసరానికి తగ్గ
చూడండి, గతంలో ఎప్పుడు కూడా లేదు. నాకే ఆశ్చర్యం, ఇప్పటి వరకు ఒక 25 ఆలయాలకి నేను ట్రస్ట్ బోర్డు వేశా, అన్ని ఆలయాలకి కూడా చైర్మన్లు వేశా. మరి గతంలో ఇన్నే టెంపుల్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు వేయలే. ఎప్పుడు కోర్టులోని అని ఈ రకంగా ఇబ్బందులు గురి చేశారే తప్పించి, కానీ అలాంటి ఇబ్బందులు ఏమున్నా కానీ, ఎందుకంటే హిందూ ఆలయాలంటే ముఖ్యంగా గౌరవించే నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి నేను తెలియజేస్తానన్నమాట. అందుకే ఈరోజు ఈ ఆలయాల ప్రతిష్టని పెంచే దిశగా రాష్ట్రం అంతా కూడా ముందుకు సాగుతా ఉన్నారు. నగరంలోని జగదాంబ జంక్షన్ దరి దండు బజార్ వద్ద ఏర్పాటు చేసిన దిల్సే హైదరాబాద్ హలీం షాప్ ను దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతం రాజు సుధాకర్ ప్రారంభించారు. హలీం సెంటర్ నిర్వాహకులు ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా హలీం సెంటర్ ను నిర్వహిస్తున్నామన్నారు. అందుబాటు ధరల్లో నాణ్యత కలిగిన ఆహారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. విశాఖలో తమ ఏటా హలీం సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, 42వ వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన జుబేర్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ రంజాన్ నెలల హైదరాబాద్ హలీం పెడతారా, ఆయనకి ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి మంచి కార్యక్రమం మన రంజాన్ నెలల పవిత్ర ఉన్న నెలల మొత్తం అందరికీ సేవా కార్యక్రమం, అంటే మీది వ్యాపారం కాదు సేవా కార్యక్రమం అంటారని దాన్ని ఆ సేవా కార్యక్రమం చేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే అది హలీం తింటే మనసుకి డైజెషన్ అవుద్ది, ఎందుకంటే గ్యాస్ట్రిక్ అలాంటి ఏ జబ్బు లేకుండా ఉంటుంది. కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అలాంటి పూర్వకాలం నుంచి ముందు నుంచి జరుగుతున్నాయి. ఈయన మాత్రం ఇంచుమించు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలోనే మరోసారి రంజాన్ పండగ వాతావరణం పూర్తిగా రంజాన్ ఎప్పుడు వస్తుందా, హలీం స్టాల్ ఎప్పుడు వస్తుందా అనేసి మన యొక్క విశాఖ వాసులు చాలా ఆతృతగా వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మన విశాఖలోని స్టాళ్ళు పెడుతుందంటే దిల్సే హైదరాబాదీ హలీంకి ఈ రోజుకి 13 సంవత్సరాల నుండి జనాల ఆదరణ పెరుగుతూనే ఉంది. చాలా గర్వంగా అనిపిస్తుంది. అన్ని విధాలుగా మనకు సహకరిస్తున్న ఈ యొక్క విశాఖ వాసులకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. విశాఖపట్నంలోని ఆ యొక్క స్టాల్కి ముఖ్యంగా ఒక మంచి పండగ అట్మాస్ఫియర్ని తెచ్చింది. మన ఎంప్లాయీస్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇక్కడ ఉన్న కస్టమర్లు ఒక 50 మంది 40 మంది వచ్చి కూర్చొని ఇక్కడ ప్రశాంతంగా తినిన తర్వాత వాళ్ళు బాగుంది అన్న తర్వాత నాకు వచ్చే ఆనందం, తెల్లవారి నుండి పడిన కష్టానికి ఫలితం వాళ్ళు చెప్పి ఒక్క మాట కోసం వెయిటింగ్లో ఉంటాను. నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. మరి నేను అందరికీ ఇదే చెప్తున్నాను, నా యొక్క హలీం సెంటర్ కేవలం ప్రజలకి పూర్తిగా సంతృప్తి కలిగించే వరకు నేను నాకు స్టాఫ్ కూడా నాకు ఫుల్ సహకరిస్తుంటుంది. నా యొక్క మాస్టర్లు తెచ్చిన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం కానీ మంచి టేస్ట్ ఇస్తామని ఆశతోని మంచి పని చేస్తుంటారు. ఇక్కడ అందరూ మేదరమెట్ల సభకి 50 నియోజకవర్గాల ప్రజలు హాజరయ్యారనడం హాస్యాస్పదమని తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేదరమెట్లలో అబద్ధాల విషయం వెదజల్లారని అన్నారు. వేలాది మందిని పిలిచి సరైన సౌకర్యాలు చేయలేదంటూ విమర్శలు గుప్పించారు. సభకి 50 నియోజకవర్గాల నుంచి జనాలను తరలించారని చెప్పారు. గాజువాక నుంచి కూడా తరలించారంటూ ఒక్కో బస్సుకి 2 లక్షల పైబడి ఖర్చు చేశారన్నారు. పినికాడలో ఒకరు మృతి చెందారని, మేదరమెట్లలో ఒకరు సభ పెట్టి ప్రతి చోట ప్రాణం తీస్తున్నారంటూ ఆరోపించారు. కల్తీ మద్యంతో 35,000 మంది లివర్ సమస్యలతో బాధపడుతున్న జాబ్ క్యాలెండర్ లేదు సహా మెగా డిఎస్సీ అంటూ దగా డిఎస్సీని ఏర్పాటు చేశారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు 99.9% ఏదో మేము హామీలన్నీ కూడా నెరవేర్చేసాము
అని అబద్ధాలు చెప్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అసలు దారుణం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకోవాలి. ఈ సందర్భంగా అంతమందిని పిలిచిన తర్వాత అక్కడ సరిగ్గా ఏర్పాట్లు చేయలేక ఒకరు చనిపోవడం జరిగింది. అక్కడ సరైన మెడికల్ సపోర్ట్ ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదేమో. ఎందుకంటే మొత్తం అంతా కూడా అక్కడ ఘోషిస్తున్నాయి, మొత్తం మీడియా అంతా కూడా. చలో వాళ్ళు ఏర్పాట్ల లోపం అనుకుందాం. అలాగే ఆ జనాన్ని సుమారు 50 నియోజకవర్గాల నుంచి 6 జిల్లాల నుంచి వీళ్ళు జనం తరలించారు. ఏదో గొప్ప కార్యక్రమం కూడా చెప్పుకుంటున్నారు. ఏం చెప్పాలంటే అంటే సిద్ధం సభకి నాకు తెలిసి ఇటు పార్వతీపురం నుంచి కూడా వెళ్ళారు, ఉత్తరాంధ్ర నుంచి. ఒక గాజువాక నుంచి నేను ఒక ప్రైవేట్ బస్సు వేస్తే ఆ ప్రైవేట్ బస్సుకు అయ్యే ఖర్చు 70,000 రూపాయలు. అంటే అది 40 మందిని తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు చూసే ఉంటారు, సిద్ధం సభలో ఆ బస్సు సగం ఖాళీకి వెళ్ళినాయి. అదే కాకుండా ఆ వెళ్ళే వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ భోజనాలు అయ్యింది. మేమైతే జనరల్గా బస్సే ఏర్పాటు చేస్తాం కార్యకర్తలకి. ఓకే, దాన్ని కొంత మేము భరించుకుంటాం, కొంత మా నాయకులు భరించుకుంటారు. ఆ లెక్కను మీరు లెక్క వేసుకుంటే పార్వతీపురం నుంచి అక్కడికి మేదలమెట్ట దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఖర్చు ఉంటుందో చూడండి. నాకు తెలిసి ఒక్కొక్క బస్కి ఆ ఖర్చులతో అన్ని కలుపుకుంటే 2.5 లక్షల రూపాయలు అయి ఉంటుంది ఒక్కొక్క బస్సుకి. వాళ్ళ భోజనాలకి ఇంకా మనం చూస్తున్నాం, మందే రానే వచ్చేటువంటి పరిస్థితి వైసీపీ కార్యకర్తలో లేదు. క్లియర్గా లైవ్ వీడియోస్ వచ్చినాయి. ప్రజల్ని అలాగే ఆశా వర్కర్ని వీళ్ళని భయభ్రాంతులకు గురి చేసి రానన్న వారికి స్కీములు ఖర్చేస్తాయని చెప్పి బెదిరించి పట్టుకెళ్ళి అలాగే ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసి సభ చేయడం పెద్ద గొప్ప కాదు. ఈ నెల 12వ తేదీన విశాఖ నుండి మరో వందే భారత్ రైలును భారత ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారని రైల్వే డీఆర్ఎం సౌరవ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు 85,000 కోట్ల రూపాయల వ్యయంతో దాదాపుగా 10 రైళ్లను ప్రారంభించనున్నారని వెల్లడించారు. విశాఖ నుండి ప్రయాణం చేసే వందే భారత్ రైళ్లలో రేపు ప్రారంభం కాబోయే రైలు 3వదని తెలిపారు. ఈ వందే భారత్ రైళ్లు 24 రాష్ట్రాలను 256 జిల్లాలను కలుపుకుంటూ ప్రయాణం చేయనున్నాయని తెలిపారు. విశాఖపట్నం నుండి పూరి వెళ్లేందుకు వందే భారత్ ఎక్స్ప్రెస్ రేపటి నుండి ప్రారంభం కానుందని తెలిపారు. Tomorrow, Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, is going to inaugurate several projects and also dedicate to the nation various projects across Indian Railways worth approximately rupees 85,000 crores. Also, he is going to flag off 10 Vande Bharat trains. We shall be having 2 trains coming to Visakhapatnam. So this will be the 3rd Vande Bharat train which will be touching Visakhapatnam. Tomorrow, flagging off of the Visakhapatnam Puri Vande Bharat Express shall be done in the morning at around 9 o'clock. Also, we shall be having the Sikandrabad Visakhapatnam Vande Bharat Express which shall be flagged off again in the morning from Sikandrabad, and it would be reaching Visakhapatnam towards late evening. I would say that Vande Bharat Express Visakhapatnam now is lucky to have 3 Vande Bharat Express trains, part of the OSOP initiative, that is the one station, one product initiative, which is a policy introduced by the Government of India in 2022 as part of the Vocal for Local scheme. We have at present 16 OSOP stalls which shall be dedicated to the nation tomorrow by the Honorable Prime Minister of Volta Division. 13 stalls are in Andhra Pradesh and 3 are in the state of Odisha.
నిర్ణీత సమయంలో ప్రజలు పెట్టుకున్న అర్జీలను పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులకు నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జీవీఎంసీ అదనపు కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఆదేశించారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన డైల్ యువర్ మేయర్ జగనన్నకు చెబుదాం కార్యక్రమాల్లో పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డైల్ యువర్ మేయర్ కార్యక్రమానికి 20 కాల్స్ వచ్చినట్లు, జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో 84 అర్జీలు స్వీకరించడం అయిందని తెలిపారు. అందులో డైల్ యువర్ మేయర్ కార్యక్రమంలో అదనపు కమిషనర్కు ఫైనాన్స్, ఇంజనీరింగ్ పలు విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు అందాయని తెలిపారు. దివ్యాంగులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ను అందించాలని దివ్యాంగుల హక్కుల సమితి జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగుల హక్కుల సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ను అందిస్తూ ఇతర సంక్షేమ పథకాలు ఏవీ అందనివ్వడం లేదని వాపోయారు. దివ్యాంగులకు ప్రత్యేకించి మేనిఫెస్టోలో స్థానాన్ని కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించి తమకు ప్రత్యేక సంక్షేమ పథకాలను ఏర్పాటు చేసిన పార్టీకే భవిష్యత్తులో తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరూ కూడా పెన్షన్ 10,000 రూపాయలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుతున్నాం. రానున్నటువంటి ఎలక్షన్లో 25 లక్షల మంది వికలాంగులందరూ కూడా అనేక సందర్భాల్లో ఏంటంటే ఓన్లీ మాకు వికలాంగులకు 3,000 పెన్షన్ ఏంటి ఏ పథకం అమలు చేయనటువంటి పరిస్థితి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ ప్రభుత్వం మనం చూసాం. ఈ రకంగా ఏంటంటే వికలాంగుల యొక్క పెన్షన్ అందరు తెలంగాణ ప్రభుత్వంతో ధీటుగా మనం కూడా 10,000 రూపాయలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైంది ఉంది. విశాఖపట్నంలో జీవన ప్రమాణాలు పెరిగిన దృష్ట్యా వికలాంగులందరూ కూడా 10,000 పెన్షన్లు చేయవలసింది మీ అందరూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా వికలాంగులకి చేయవలసిన సమస్యలన్నీ కూడా మేనిఫెస్టోలో ముద్రించాలని కూడా మేమంతా కూడా తెలియజేస్తున్నాం. అన్ని అటు కేజీ టు పీజీ వరకు అన్ని విద్యా వసతి అన్నింటినీ కూడా ఫ్రీగా ఇవ్వవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అదే రకంగా 3 చక్రాల వాహనాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వయోపరిమితి లేకోకుండా విద్యుత్తో సంబంధం లేకుండా అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా కేటాయించాలని మనం కోరుకుంటున్నాం. అదే రకంగా ఆర్టీసీ బస్సుల్లో అనేక రకాలైనటువంటి సెమీ లగ్జరీ అండ్ మెట్రో సర్వీసులు అన్నింటినీ కూడా వికలాంగులకు ప్రయాణ సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి డిమాండ్లు అన్నింటినీ కూడా ఏదైతే ఉందో బడ్జెట్ రూపంలో మాకు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా టోటల్ బడ్జెట్లో మాకు 5% కేటాయించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వికలాంగులందరూ కూడా ఈ రిజర్వేషన్ అనేది 5% రిజర్వేషన్ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగాల్లో కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలని ఎస్బీఐ ప్రధాన బ్రాంచ్ వద్ద సిపిఎం ధర్నాను చేపట్టింది. ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ ఎన్నికల బాండ్ల వివరాలు మార్చి 6 నాటికి బహిర్గతం చేయాలని గత నెల 15వ తేదీన సుప్రీంకోర్టు భారతీయ స్టేట్ బ్యాంకు ఆదేశించిందన్నారు. రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. మోడీ ప్రభుత్వం 2019 నుండి ఈ ఎన్నికల బాండ్ల విధానం తెరపైకి తీసుకొచ్చిందన్నారు. ఏ రాజకీయ పార్టీకి ఎంత విలువ కలిగిన బాండ్లు ఇచ్చారో వివరాలు తెలియజేయమని అడిగితే మోడీకి భయపడి ఎస్బీఐ ఉన్నత న్యాయ వ్యవస్థ ఆదేశాలను ధిక్కరించడం అన్యాయమన్నారు. 22,000 ఖాతాల వివరాలు తెలియజేయడానికి జూన్ 20వ తేదీ వరకు సమయం కావాలని భారతీయ స్టేట్ బ్యాంక్ కోరడం అంటే చిట్టాపద్దులు రాసే దుకాణమా, ఆధునిక సాంకేతిక కలిగిన బ్యాంకుకు అంత సమయం ఎందుకు పడుతోందని ప్రశ్నించారు.
ఎన్నికల బాండ్ల విషయంలో గత నెల 15వ తేదీన చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యది, రాజకీయ పార్టీల అవినీతిని చట్టబద్ధం చేసే చర్య. ఈ ఎన్నికల బాండ్ పథకాన్ని మేము రద్దు చేస్తున్నాం. అంతేకాదు 2019 ఏప్రిల్ నుండి ఎన్ని ఎన్నికల బాండ్లు సేకరించారు, ఏ పార్టీ ఎంత సేకరించింది, ఎవరిచ్చారు, ఎంత మొత్తంలో ఇచ్చిన వివరాలని ఈ నెల 6వ తేదీ లోపున ఎస్బీఐ వివరాలు సేకరించి ఎన్నికల కమిషన్ అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషను ఆ వివరాల్ని దేశ ప్రజల ముందు ఈ నెల 13వ తేదీన బహిర్గతం చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్కి ఇతర ఆదేశాలని అమలు చేయాలని చెప్పినంటే ఎస్బీఐ 6వ తేదీ లోపల వివరాలు ఇవ్వాలి. కానీ ఎస్బీఐ ఇంతవరకు వివరాలు ఇవ్వలేదు సరికదా, మాకు టైం సరిపోవట్లేదు, జూన్ నెల 20వ తేదీ వరకు టైం ఇవ్వమని చెప్పి అడిగారు. దాని చెప్తున్న కారణం మేము రాశాం, కాగితాల్లో రాశామని చెప్పని. మీకు సిగ్గులేదని అడుగుతున్న ఎస్బీఐ చైర్మన్ని రాయడం ఏంటి? రాశారు, మీరు రాసిన దాన్ని 20,000 బాండ్లు లెక్క పెట్టడం కోసం రోజుకు 1000 బాండ్లు చెప్పిన 20 రోజుల్లో నువ్వు 20,000 బాండ్లు లెక్కలేవా, ఇవ్వలేవా? ఇది కావాలని కేంద్ర ప్రభుత్వం తాలూకా పెద్దల ఒత్తిడితో చైర్మన్ ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. కావాలని బాండ్లు బయటపెట్టకుండా అట్టిపెట్టి ఎన్నికల్లో ఈ విషయాలు బయటపడకుండా అట్టిపెట్టి బీజేపీని కాపాడే చర్య తప్ప ఇంకోటి కాదని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని బాండ్లు బయటకు పెట్టడం లేదు. ఎందుకని పెట్టలేదంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పెద్దలు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి ఈ దేశంలో లూటు చేస్తూ ఉన్నారు, రోజు పెడతా ఉన్నారు. ప్రభుత్వ రంగాన్ని అమ్ముతున్నారు, పెద్ద వనరుల్ని, భూగర్భ ధరాలు అమ్ముతున్నారు. వీటికి ప్రతిఫలంగా ఈరోజు కార్పొరేట్లు మోడీ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు నిధులిస్తున్నారు. ఎన్నికల్లో మళ్ళీ తిరిగి గెలడం కోసం కావాల్సిన ఆర్థిక సంపదంతా సమకూరుస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం 6,565 కోట్ల రూపాయలు ఈరోజు ఎన్నికల బాండ్ సమీకరించింది. ఈ డబ్బులతో మళ్ళీ రేపు ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఎన్నికలు ప్రజల తాలూకా వాస్తవ అభిప్రాయాలు ప్రతిబింబించట్లేదు. మతము, కులము, భాష అనేక ప్రాంతాల రూపంలో తీసుకొచ్చి ఎన్నికలు తొత్తడి చేస్తున్నారు, డబ్బులు కూడా ఆ విధంగా వినియోగిస్తున్నారు. కాబట్టి సిపిఎం పార్టీ ఈ ఎన్నికల బాండ్ పూర్తిగా వ్యతిరేకం. ఇతర పార్టీలు సేకరించకూడదు, సిపిఎం పార్టీ ఎటువంటి సేకరించదు ఎన్నికల బాండ్లని. ఇది మా విధానం. అందుకని సుప్రీంకోర్టు ఈ పద్ధతి విరుద్ధంగా తీర్పుని ఉల్లంఘించినటువంటి ఎస్బీఐ చైర్మన్ వెంటనే చర్యలు చేపట్టాలి. ఎన్నికల బాండ్ కావాలని బయటపడకుండా ఆటంకపరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. అవి తీసుకురావడం ద్వారా ప్రజల ముందు వాస్తవాలు బయటపెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా చర్యల్ని, ఎస్బీఐ చర్యల్ని ప్రజానికం కూడా పూర్తిగా వ్యతిరేకించాలని చెప్పని మీ ద్వారా వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రాష్ట్ర సమస్యలపై అవగాహన రాహిత్యంతో పొత్తులు పెట్టుకుని నెగ్గలేరు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. టీబీసీ పొత్తులకు అధికార వైసీపీలో వణుకు పుట్టిందన్న టీడీపీ నియోజకవర్గ పార్లమెంటరీ అధ్యక్షులు. పైశాచిక పాలనను అంతమొందించేందుకు ఐక్యతా పోరాటానికి పిలుపునిచ్చామన్న పల్లా. ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలన్న సిపిఎం నాయకులు సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బాండ్లను రాజకీయ పార్టీలకు విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న జగ్గునాయుడు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.